వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉసిరికాయ పచ్చడి కోసం ఉసిరికాయలు, వెల్లుల్లి, వేయించిన ఆవాలు, జీలకర్ర, తగినంత ఉప్పు, కారం, మెంతిపొడి, నిమ్మకాయలు ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి తగినంత ఆయిల్ పోసి అది కాస్త వేడి అయినాక అందులో ఉసిరికాయలు వేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు అనేది మగ్గించాలి. స్టవ్ అనేది సిమ్ముగా పెట్టేసి దూరగా అయ్యేంత వరకు వాటిని మగ్గేంత వరకు కలుపుతూ ఉండాలి. అవి ఒక కలర్ వచ్చే వరకు వేయించాలి. చల్లారాక ఒక బౌల్లోకి తీసుకోవాలి వాటిని. అన్నీ ఒకేసారి వేయించక మళ్ళొకసారి ఇంకా కొన్ని తీసుకొని మళ్ళీ మగ్గించాలి. ఆవపొడి పట్టుకోవాలి. ఆవపొడి మిశ్రమాన్ని రెడీ చేసుకోక ఒక గిన్నెలో వేసుకున్నాక వాటిని ఉసిరికాయల పైన ఆవపొడి కలిపి కొంచెం కొంచెం వేసుకుంటూ ఆవపొడిని కలిపేసేయాలి. తర్వాత వెల్లుల్లిని మిక్సీ పట్టేసి ఆ మిశ్రమాన్ని కూడా ఆ ఉసిరికాయల పైన వేసి కలిపేసేయాలి. తర్వాత కాస్త తగినంత ఉప్పు, కారం, నిమ్మరసం, వేసి ఆ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని ఒక బాండి పెట్టుకొని ఆయిల్ పోసేసి మిశ్రమాన్ని కలుపుతూ ఉంచాలి. వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి ఆ మిశ్రమాన్ని కూడా వాటిలో వేయించాలి. తాలింపుకు రెడీ అయిన దాన్ని కాస్త జీలకర్ర, ఆవాలు, కాస్త తగినంత పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త చల్లారినాక పక్కకు పెట్టేసుకోవాలి. ఎప్పుడు కూడా వేడి వేడి తాలింపును పచ్చడి పైన వేయకూడదు. పచ్చడి అనేది తొందరగా నల్లబడిపోతుంది. పోపు చల్లారినాకనే వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని కలిపేసేయాలి. అన్నీ వేసిన మిశ్రమాన్ని ఒకసారి కింది నుంచి పై దాకా కలిసేంత వరకు కలపాలి. అన్ని మిశ్రమాలు దానికి పట్టేంత వరకు కలిపి మగ్గపెట్టాలి. పచ్చడి అనేది రెడీ. ఉసిరికాయ నిల్వ పచ్చడి అనేది రెడీ.